అందరికీ హాయ్ అండి. మరొక అద్భుతమైన సినిమా అండి ఇది. 'అప్పు చేసి పప్పుకూడు' చాలా చాలా బావుంటుంది ఈ సినిమా. చాలా సరదాగా సాగిపోతాయండి సన్నివేశాలన్నీ కూడా అప్పుడే అయిపోయిందా సినిమా అనిపిస్తది. అసలు చాలా చాలా బావుంటుంది. ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, అలాగే గిరిజ, రేలంగి, సీఎస్ గారు, ఎస్వి రంగారావు గారు ఇంకా మంచి మంచి నటీనటులు ఉన్నారండి. చాలా చాలా బావుంటుంది మూవీ. మిస్ అవ్వకుండా చూడండి. 'అప్పు చేసి పప్పుకూడు.' ఈ సినిమాలో సీఎస్ గారు వేసే ఎత్తులన్నీ చాలా ఫన్నీగా ఉంటాయండి. ఆయనకైతే రమణారెడ్డి గారు సలహాదారుడనమాట. అట్లా ఎస్వి రంగారావు గారికి చెప్తా ఉంటారు. అలాగే సీఎస్ గారికి చెప్తా ఉంటారు. ఆయన మధ్యలో అన్నీ డ్రామాల్లాగా చేస్తూ ఉంటారనమాట. చాలా బావుంటుంది. ఇందులో రేలంగి వచ్చేసి గిరిజ గారిని ఇష్టపడతా ఉంటారు. రమణారెడ్డి గారి కూతురనమాట. కానీ ఆయనకైతే రేలంగి గారికి ఇవ్వడం ఇష్టం లేక వేరే సంబంధాలు తీసుకొస్తా ఉంటారు. కానీ అవన్నీ వాళ్ళైతే చెడగొడతా ఉంటారు. ఇందులో సూర్యకాంతమ్మ గారు ఉన్నారండి. గిరిజ గారు మదర్‌గా చేస్తారు. చాలా మంచిగా చేశారు సూర్యకాంతమ్మ గారు ఈ సినిమాలో అయితే. మంచి క్యారెక్టరు. చాలా బావుంది. సీఎస్ గారు వచ్చేసి ఎస్వి రంగారావు గారి మనవరాలిని తన కొడుక్కి జగ్గయ్య గారికి చేసుకోవాలని ఎత్తులేస్తా ఉంటారనమాట. ఎస్వి రంగారావు గారి మనవరాలే సావిత్రి గారు. అయితే ఆల్రెడీ జగ్గయ్య గారికి పెళ్ళయ్యి ఉంటది. జమున గారనమాట. అయితే జగ్గయ్య గారికి సీఎస్ గారు చెప్తారు. నీ భార్య చచ్చిపోయింది. నువ్వు ఇక్కడ చేసుకోవాలి. అమ్మాయి ఉంది అని చెప్తారు. ఆయన నిజమే అని నమ్ముతారు. ఆయన ఫారిన్‌లో ఉంటారనమాట. తర్వాత వచ్చిన తర్వాత ఆయన నిజంగానే చనిపోయింది అనుకుంటాడు. వాళ్ళ తాతయ్య ద్వారా తెలుస్తది. చచ్చిపోలేదురా బతికే ఉంది. వాళ్ళు కట్నం ఇవ్వలేదు కదా! అందుకని ఇలా చెప్తున్నారు. ఇక్కడే ఉంది నీ భార్య ఇంట్లోనే ఉందంటే ఎన్టీఆర్ గారి చెల్లెలుగానే జమున గారైతే యాక్ట్ చేస్తారండి ఈ సినిమాలో. అయితే తను గొడవ చేసి తెచ్చి అత్తగారింట్లో వదిలిపెట్టేసి వెళ్తారు. సరే నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, నా కోడలని ఎవరికి చెప్పొద్దు, ఇంక మాటలు రానట్టుగా మూగమ్మాయిలాగా నువ్వు ఇంట్లో పడి ఉండాలా అని చెప్పి ఒక షరతు అయితే పెడతారు. సరే అలాగేలే అని చెప్పేసి అక్కడే ఉంటారనమాట. జమున గారి ఇంట్లో ఇంక పని చేసుకుంటూ ఒక పనైన కూతురులాగా ఉంటారు. ఇందులో అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్ కూడా బాగుంటుందండి. సీఎస్ గారికి అప్పులు ఇచ్చి ఆ అప్పు వసూలు చేసుకుంటూ ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇంకా రేలంగి గారు వచ్చేసి ఎన్టీఆర్ గారికి ఒక సలహా ఇస్తారనమాట. నువ్వు జమీందారు వేషం వేసి ఇట్లా మీ చెల్లెల సంసారాన్ని ఇట్లా కాపాడుకోవాలా నువ్వు అది ఇది అని చెప్తే సరే అని ఆయన ఒప్పుకొని జమీందారు గారుగా వేషం వేసుకొని ఎస్వి రంగారావు గారి ఇంటికైతే వెళ్తారు. ఆయన మనవరాలిని సీఎస్ గారి కొడుక్కి జగ్గయ్య గారికి చేసుకోవాలని చూస్తున్నారు కదా! అక్కడికి వచ్చేసి ఆ సంబంధం క్యాన్సిల్ చేసి ఈయన జమీందారు గారుగా చెప్తే తినకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పేసి అలా వస్తారనమాట. అలా నాటకం ఆడతారు వేషమేసి. అందులో ఆ విషయాలన్నీ సావిత్రి గారికి, జగ్గయ్య గారికి అందరికీ తెలుసండి. సీఎస్ గారికి, ఎస్వి రంగారావు గారికి, రమణారెడ్డి గారికి మాత్రమే తెలీదనమాట. మిగిలిన అందరికీ తెలుసు ఇవన్నీ. చాలా బావుంటదండి. లాస్ట్ వరకు అస్సలు బోర్ కొట్టదు ఈ సినిమా అయితే. చాలా బావుంటది. ఈ సినిమాలో రేలంగి గారి మీద అలాగే గిరిజ గారి మీద ఒక సాంగ్ ఉంటదండి. ఆ సాంగ్ చాలా బావుంటది. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అయితే. చాలా ఫన్నీగా ఉంటుంది. అసలు జస్ట్ మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటదండి ఆ సాంగ్ అయితే. సీఎస్ గారి డైలాగులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ సినిమాలో. ఎలాగైనా మంజరిని తన కొడుకిచ్చి పెళ్లి చేసి ఆస్తి కొట్టేయాలని చాలా ప్లాన్‌లయితే ఏస్తా ఉంటారు. కానీ అవన్నీ గూడా చెల్లవనమాట. ఎక్కడికెక్కడ ఎన్టీఆర్ గారు పడగొట్టేస్తా ఉంటారు. ఆయన ఐడియాలన్నీ గూడా అవి చాలా ఫన్నీగా ఉంటాయి. తర్వాత ఆయన దొంగ జమీందారని అన్నీ తెలిసిపోతదనమాట. పలానా వ్యక్తి అని గూడా తెలిసిపోయిద్ది. ఆ తర్వాత రౌడీలని పంపిస్తాడు కొట్టిచ్చడానికి. జగ్గయ్య గారికైతే తెలిసిపోతదనమాట. జముననే తన భార్య అని జెప్పేసి. ఇంకా తర్వాత బాగా ఆట పట్టిస్తుంటారనమాట తనని. ఈ విషయం నాకు తెలిసినట్టుగా మా నాన్నకు తెలియొద్దు అని జెప్పేసి రేలంగి గారికైతే చెప్తారు. ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారికైతే స్వామీజీల పిచ్చి ఎక్కువనమాట. వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేస్తా ఉంటారు. చాలా బావుంటుందండి ఈ సినిమా అయితే. అస్సలు బోర్ కొట్టదు. చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయండి. అన్నీ ఫన్నీ సీన్సే ఉంటాయి. అసలు చాలా చాలా బావుంటుంది ఈ సినిమా. జగ్గయ్య గారు కూడా వాళ్ళ నాన్నగారినైతే ఆట పట్టిస్తారండి. నేను ఆల్రెడీ ఇంగ్లాండ్‌లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి, అక్కడ ఒక తెలిసిన అతనికి ఆ వేషం వేసి, ఆడ వేషం వేసి తీసుకొస్తారు. అక్కడ జరిగే సన్నివేశం కూడా చాలా బావుంటది. లాస్ట్‌లో అందరూ కూడా మారు వేషాలు వేసుకొనొస్తారు గదా! అసలు ఆ సీన్ అయితే చాలా బావుంటదండి ఇందులో. ఇంగ ఫూల్స్‌ని చేసేస్తారనమాట. ఆయన్ని ఎస్వి రంగారావు గారు ఫూల్ అవుతారు ఈ సినిమాలో లాస్ట్‌లో. ఇంక సీఎస్ గారైతే దాని తప్పు తెలుసుకొని ఇంక అందరిని జంటలు జంటలుగా కలిపేస్తారు. నేను ఈ డబ్బు కోసమే ఆశపడ్డాను అంతేను. అంటే ఆయన కూడా మారువేషం అయితే వేసుకొనొస్తారనమాట. ఎస్వి రంగారావు గారు స్వామీజీలంటే నమ్ముతారు కాబట్టి ఆయన మారువేషం వేసుకొనొస్తారు. తర్వాత ఆ మారువేషం తీసి అందరిని ఆశ్చర్యపరుస్తారనమాట.
రమణారెడ్డి గారు కూడా మారిపోతారు. ఆయన కూతురినైతే రేలంగి గారికిచ్చి పెళ్ళైతే చేస్తారు. అలాగే జమున గారిని, జగ్గయ్య గారిని కలుపుతారు. సావిత్రిని, ఎన్టీఆర్ గారిని కలుపుతారు. చాలా బావుంటుందండి సినిమా. నేనైతే చాలా సార్లు చూశాను. ఇలాంటి సినిమాలైతే మనం ఇప్పట్లో అయితే అసలు చూడలేమండి. అప్పటి సినిమాలన్నీ ఇంక యూట్యూబ్ పుణ్యమా అని ఏదో పెట్టుకొని చూస్తా ఉన్నాం కానీ, ఇలాంటి సినిమాలు, ఇలాంటి అద్భుతాలైతే ఇంక ఇప్పుడైతే రావండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.